సో చాలా మంది వచ్చేసరికి ఇక ఏపీ జెన్కో ట్రాన్స్‌కో డిస్కామ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఈ నెల 24 నుంచి వచ్చేసరికి 27 వరకు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, సో వీటికి ఇక కంగారు పడిపోతున్నారు. అందరికీ కామన్‌గా ఉన్న సబ్జెక్ట్‌లో ఒకటైనటువంటి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా అడుగుతా ఉన్నారు. మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్, మోస్ట్ కామన్ క్వెషన్స్ దే విల్ బి ఆస్కింగ్ అని చెప్పేసి. వాటి గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీకు రిక్రూట్మెంట్ అయిపోయే వరకు కూడా ఇందులో అప్డేట్స్ వస్తాయి. ఇంకా గవర్నమెంట్ వాటికి చాలా వస్తాయి అనమాట. సో టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఈ కంప్యూటర్ నాలెడ్జ్‌లో మీకున్న సిలబస్ చూసుకుంటే అందుట్లో వచ్చేసరికి ఎక్కువ శాతం మీరు చూడవలసింది ఎంఎస్ వర్డ్ మీద ఎక్కువ చూడాల్సి ఉంటుంది. పవర్ పాయింట్ మీద ఎక్కువ చూడాల్సి ఉంటుంది. ఓకేనా. అందులో స్లైడ్స్ ఎలా చేస్తారు, యానిమేషన్ ఎలా అప్లై చేస్తారు. ఇక వర్డ్‌లో వచ్చేసరికి ఈ షార్ట్ కట్ కీస్ ఉంటాయి చూసారా అవి. ఇక ఆ తర్వాత ఎక్సెల్‌లో ఉన్న షార్ట్ కట్ కీస్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్‌లో ఉన్న ప్రతిదీ మీరు లాక్‌డౌన్ టైంలో ఒకవేళ ఫ్యాకల్టీ చేస్తున్న స్టూడెంట్స్ కింద చదువున్నా ఆ టైంలో మీకు ఎంఎస్ ఆఫీసు గురించి మొత్తం తెలిసిపోయి ఉంటుంది. అందులో అడిషనల్‌గా మీకు తెలిసిన టీమ్స్ యాప్స్ అలాంటివి కూడా ఉన్నాయి కదా. మీరు అసైన్‌మెంట్ సబ్మిట్ చేసినయి లేకపోతే అసైన్‌మెంట్ కండక్ట్ చేసినయి. సో అవన్నీ అడిగేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సాఫ్ట్‌వేర్స్ పరంగా వచ్చేసరికి లైసెన్సుల గురించి కానివ్వండి, అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేరు యాప్ తయారు చేసేదాన్ని ఏమంటారు? లేకపోతే దానికి కొనుక్కునేదాన్ని ఏమంటారు? ఇలాంటివి ఉంటాయి చూసారా లైసెన్స్‌లని. ఓకేనా. అవన్నీ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఇక అందుట్లో మీకు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెట్స్ జనరల్‌గా వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ మీద అడుగుతారండి. సైబర్ సెక్యూరిటీలో ఉన్న మాడ్యూల్స్ ఎన్ని? సో ఆ మాడ్యూల్స్ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. జనరల్‌గా చాలా మాడ్యూల్స్ ఉంటాయండి అందుట్లో. సో వాటి గురించి, వాటి పర్పస్ గురించి తెలుసుకోవాలి. ఇక యాంటీ వైరస్ సాఫ్ట్‌వేరు ఇలాంటి వాటి గురించి మీకు ఇచ్చేదానికి ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక A4 షీట్ ఫార్మాట్‌లో తీసుకున్నా, లీగల్ పేపర్ ఫార్మాట్‌లో తీసుకున్నా, లాస్ట్ లైన్‌లో కర్సర్ ఉందనుకోండి. సో అప్పుడు నెక్స్ట్ పేజ్ ఎంటర్ కొడితే నెక్స్ట్ పేజ్ వచ్చింది పొరపాటున. మరి దాన్ని పేజ్‌ని డిలీట్ చేయడం కష్టం కదా. సో అప్పుడు ఏ షార్ట్ కట్ కీ యూజ్ చేస్తే ఆ పేజ్ పోయి ముందు పేజ్ ఉంటుంది అని చెప్పేసి దాన్ని చేయాలంటే ఏం చేయాలి. సో అలాంటివి మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇంకా వచ్చేసరికి ఏంటంటే మీకు ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి అడుగుతాడు. ఇక ఆ తర్వాత ఎక్స్‌ప్లోరర్స్, విండోస్ ఎక్స్‌ప్లోరర్స్ గురించి అడుగుతాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ గురించి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ బ్రౌజర్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, సో లేకపోతేనేమో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇవన్నీ కూడా. సో ఇక గూగుల్ క్రోమ్‌లో వచ్చేసరికి హౌ మెనీ టైప్స్ ఆఫ్ మోడ్స్ విల్ బి దేర్ అని చెప్పేసి అడుగుతాడండి. సో జనరల్‌గా 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయండి. ఒకటి నార్మల్ మోడ్, ఇంకోటి వచ్చేసరికి ఇన్కాగ్నిటెంటో మోడ్. సో మోడ్‌లోకి వెళ్ళడం వల్ల యూజ్ ఏంటని అడుగుతాడు. సో జనరల్‌గా ఏంటంటే సెక్యూరిటీ కోసం. సో సెక్యూరిటీ పర్పస్ కోసం హ్యాకింగ్ చేయకుండా ఉండడానికి ఇన్కాగ్నిటెంట్ మోడ్‌లో మనం వెళ్తా ఉంటాం. కొన్ని వెబ్‌సైట్స్ గవర్నమెంట్‌వి మామూలు వాటిలో ఓపెన్ కావు. ఇన్కాగ్నిటెంట్ మోడ్‌లోకే వెళ్ళాలి. ఇన్కాగ్నిటెంట్ మోడ్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటని అడుగుతాడు. సో జనరల్‌గా ఏంటంటే మీరు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారనుకోండి, మామూలు మోడ్‌లో అయితే సడెన్‌గా అది క్లోజ్ అయిపోయిందనుకోండి, ఆ డేటా అంతా పోతది మీరు అప్పటి వరకు చేసిందంట. కానీ ఇన్కాగ్నిటెంట్ మోడ్‌లో వచ్చేసరికి దట్ విల్ నాట్ బి హ్యాపెండ్. సో అది ఏది జరగదనమాట. మీ డేటా ఎంతవరకు అయితే ఎంటర్ చేశారో అక్కడి నుంచి మీరు నెక్స్ట్ చేయాల్సి ఉంటుందనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు ఇన్కాగ్నిటెంట్ మోడ్‌కి వెళ్తారు. ఇలాంటి క్వెషన్స్ అనమాట ఇవి ఉంటాయి. ఓకేనా. ఇంకా వచ్చేసరికి వివిధ రకాల సాఫ్ట్‌వేర్స్ ఎలక్ట్రికల్‌లో యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైన్ తీసుకోండి. ఒక సబ్‌స్టేషన్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం. ఒక జనరేటింగ్ స్టేషన్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం. అలాగే ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు దానికి ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ కోసం ఏ సాఫ్ట్‌వేర్ టూల్స్ వాడతాం. జనరల్‌గా మనం ఆటోకాడ్ వాడతాము. ఇంకా రకరకాలవి ఉంటాయి. మ్యాట్లాబ్ కూడా యూజ్ చేయొచ్చు. సో మ్యాట్లాబ్ ఎందుకు యూజ్ చేస్తాం? జనరల్‌గా ఎంత ఇన్పుట్ ఇస్తాము, ఎంత అవుట్పుట్ వస్తుందో తెలుసుకోవడానికి, అదంతా సర్క్యూట్ అంతా కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక నెక్స్ట్ అదే ఆటోకాడ్ అనుకోండి, జస్ట్ సర్క్యూట్ డిస్క్రైబ్ చేయడానికి, ఏ టైప్ కన్స్ట్రక్షన్ డిజైన్ అయినా డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో వాటి గురించి, వాటి వెర్షన్స్ గురించి. ఇక ఎంఎస్ ఆఫీస్ టైప్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ బేస్డ్ ఆన్ వెర్షన్. 2016 లేటెస్ట్, 2020 2026 ఏంటది లేటెస్ట్ ఏంటో దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇవి కూడా ఎలక్ట్రికల్ రిలేటెడ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకా మీరు ఎలక్ట్రికల్ అనాలిసిస్ చేసేటప్పుడు వాట్ టైప్ ఆఫ్ సిమ్యులేషన్
softwares you will be using. MATLAB is one type of simulation, V2Spice is one type of simulation. అలాగే చాలా ఉంటాయి అన్నమాట అందుట్లో ఇంకా. సో అవన్నిటి గురించి కూడా సిమ్యులేటర్స్ గురించి వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది ఒక ఎత్తు. ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ టైప్స్ ఏంటి, విండోస్ ఓఎస్ ఉంటుంది, అలాగే ఇంకా ఏముంటాయి మీకు లైనెక్స్ ఓఎస్ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకేముంటాయి, సో యాపిల్ మ్యాసింతోష్ ఉంటాయి అనమాట. సో మ్యాసింతోష్ సిస్టంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుందా, సో అది తెలుసుకోండి. లైనెక్స్ పనిచేస్తుందా అది తెలుసుకోండి. ఓకేనా. అదే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మీరు వచ్చేసరికి యాపిల్ ఆపరేషన్స్ చేయొచ్చా అవి తెలుసుకోండి. ఓకేనా. అలా ఉంటాయి అన్నమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైనెక్స్ అండ్ యునెక్స్. సో ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ సైబర్ సెక్యూరిటీలో ఇచ్చారు చూసారా, సో వాటి గురించి ఇచ్చేదానికైతే ఉందండి. ఎందుకంటే వాళ్ళ మొత్తం కూడా ఎక్కువ శాతం ఎక్కడ చూసినా సైబర్ సెక్యూరిటీ అప్లికేషన్స్, ఆ సైబర్ సెక్యూరిటీ అప్లికేషన్స్ ఎక్కడ యూటిలైజ్ చేస్తారు. సో ఫర్ క్రాకింగ్ ది అన్నోన్ పర్సన్స్ హూ విల్ బీ హ్యాకింగ్ ద సిస్టమ్స్. సో ఏటీఎంస్లో వాటి యూజ్ చేస్తారు, గవర్నమెంట్ ఆఫీసెస్లో యూజ్ చేస్తారు, యాంటీవైరస్ సిస్టమ్స్ ఎందుకు యూజ్ చేస్తారు. సో అది కూడా తెలుసుకోండి. హౌ టు యూ క్లీన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్లీన్ అండ్ ఫార్మాట్ ఆప్షన్ అని చెప్పేసి అడుగుతాడు. క్లీన్ చేస్తే ఏమవుతుంది, వైరస్ అంతా పోతుంది. ఫార్మాట్ చేస్తే ఏమవుతుంది, వైరస్తో పాటు ఉన్న డేటా కూడా పోతుంది. సో ఫార్మాట్ గురించి మీకు తెలియదు కాదు, డ్రైవ్ ఫార్మాట్ అంటారు. సో కెన్ వి డూ దట్. ఒకవేళ సిస్టమ్ని మీరు షట్ డౌన్ చేయాలి, షట్ డౌన్ చేయాలంటే మీరు షట్ డౌన్ ఆప్షన్ మౌస్ ఆపరేషన్ యూజ్ చేయకూడదు, ఓన్లీ షార్ట్ కట్ కీస్ యూజ్ చేయాలి. అప్పుడు ఏ ఆప్షన్ కొడితే అక్కడ తీసుకెళ్తుంది. సో ఆల్ట్ కంట్రోల్ డిలీట్ ఫర్ ఎగ్జాంపుల్ కొడితే మీకు దాంట్లోకి తీసుకెళ్ళిపోతుంది, అవి ఓపెన్ అయిపోతుంది. దాని మీద రీస్టార్ట్ అయితే రీస్టార్ట్, షట్ డౌన్ అయితే షట్ డౌన్. సో మనం చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి అడుగుతాడు అనమాట. సిస్టమ్కు సంబంధించిన మొత్తం కూడా మిమ్మల్ని అడిగేదానికి ఉంటుంది. ఇంకా ఎక్సెల్లో ఒకవేళ మీకు 1 2 3 4 5 6 7 ఇలాంటి నెంబర్స్ కావాలంటే ఏం చేస్తారు, హౌ డు యూ స్టార్ట్ ఏ ఫార్ములా ఇన్ ఎన్ ఎక్సెల్ షీట్. సో జనరల్గా దేంతో స్టార్ట్ చేస్తాం, ఈక్వల్ టుతో స్టార్ట్ చేస్తాం. ఈక్వల్ టు కొడితేనే మీకు ఫార్ములా అనేది అందులో యూజ్ అవుతుంది. సో ఇక వచ్చేసరికి కెన్ బి రిప్రజెంట్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్టోరియల్ ఫార్మ్ ఇన్ ఎక్సెల్. సో చేయొచ్చా అంటే ఎస్ యూ కెన్ డూ. సో బై యూజింగ్ ద ప్లాట్ విండోస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఎక్సెల్. సో ఆ డేటా ప్రకారం దాని మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్ ఏది, వై యాక్సిస్ ఏది, అది లీనియర్ అలాంటివి అయితే. సో డిపెండ్స్ అపాన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్, పై చార్ట్ అని, బార్ చార్ట్ అని, స్టాక్డ్ కాలమ్ చార్ట్ అని ఇలా ఉంటాయి అనమాట. సో అలా అనమాట. లేకపోతేనేమో ఒక షీటు నుంచి ఇంకో షీట్కి డేటా తీసుకోవాలి, వాట్ యూ డూ దేర్. సో ఇలాంటివన్నీ కూడా ఇచ్చేదానికి ఉంటుంది. ఎంత ఈజీగా అయితే మీరు చేసే నార్మల్ ఆపరేషన్ అయితే యూ కాంట్ ఎక్స్పెక్ట్. ఓకేనా. సో ఓవరాల్గా మీరు చూస్తే అంతా కొత్తగానే ఉంటుంది, అర్థమైనట్టు ఉంటుంది, తెలిసినట్టు ఉంటుంది, కానీ ఏమీ అనుకునే ఉండవు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ది జెన్కో ట్రాన్స్కో డిస్కామ్ కాంబినేటెడ్ ఎగ్జామ్. సో ఆల్ ది